కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన భారత శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. శివన్ దుబే 24 బంతుల్లో ఒక 4, 2 సిక్సర్లతో 25 క్రీజులో ఉన్నంతసేపు భారత్ విజయం సాధిస్తుందని ధీమాగా ఉంది. కానీ ఒక్కసారిగా చివరి 2 వికెట్లు వరుసగా కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మదగొండి పిచ్చిపై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. దునితు వెళ్లలాగే 65 బంతుల్లో 7 4లు 2 సిక్సర్లతో 66 నాటౌట్. నిశంక 75 బంతుల్లో 9 4లతో 56 అర్ధ శతకంతో సత్తా చాటారు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లో 230 పరుగులకు ఆలౌట్ అయిందనే చెప్పాలి. రోహిత్ శర్మ 47 బంతుల్లో 7 4లు 3 సిక్సర్లతో 58 టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ 57 బంతుల్లో 2 4లు 1 సిక్సర్తో 33 పరుగులు. అలాగే కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 2 4లతో 31. విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 2 4లు 24 పరుగులు. శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 4 4లు 23 పరుగులు చేశారు. లంక బౌలర్లో హంసరంగ 58 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా అసలంక 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. అలాగే వెళ్ళలాగే 2 వికెట్లతో సత్తా చాటారనే చెప్పాలి. లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం దక్కింది. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా హిట్ మ్యాన్ చెలరేగడంతో పవర్ ప్లేలో ఇండియా 71 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 33 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. అయితే 13వ ఓవర్లో మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 35 బంతులు 2 4లు 16 పరుగులకే అవుట్ అవడంతో భారత వికెట్ల పతనం మొదలైందనే చెప్పాలి. 75 నుంచి భారత్ 87కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ లంక బౌలర్లు కీలక సమయంలో పుంజుకొని భాగస్వామ్యాలకు తెరదించారనే చెప్పాలి. అయితే దూబే క్రీజులో ఉండడంతో భారత శిబిరంలో విజయంపై ధీమాగా ఉంది. ఆఖర్లో 6-4తో స్కోర్ను సమం చేశాడు. అయితే అసలంక దూబేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంకా 14 బంతులు మిగిలి ఉండడంతో ఆఖరిగా బ్యాటింగ్ వచ్చిన హర్షదీప్ సింగ్ సింగిల్ను సులువుగా తీసి జట్టుకు విజయాన్ని అందిస్తారని భావించారంతా. కానీ హర్షదీప్ భారీ షాట్కు యత్నించి తొలి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.